So, sound అయితే విన్నారుగా guys. So, yeah, welcome to another vlog. So, we have Super Meteor 650. సో ఈ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేద్దాం అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ అడ్వాంటేజ్ కాదు, ప్రోస్ ఏంటంటే, సో నాకైతే ఇంజన్ అయితే చాలా పికప్ ఉంది. 650cc పికప్ చాలా బాగుంది అండ్ హ్యాండిలింగ్ అండ్ రైడింగ్ పోస్చర్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకైతే చాలా 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 కంఫర్ట్ ఉంది. బట్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. బట్ లాంగ్ డ్రైవ్స్కి అయితే ఓన్లీ సింగిల్గా వెళ్ళడం బెటరు. అండ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది, ఈజీగా మనోరింగ్ చేసేటట్టు ఉంది. సో చాలా ఎక్సలెంట్ రైడింగ్ కంఫర్ట్ ఉంది. సస్పెన్షన్స్ చాలా స్మూత్ ఉన్నాయి, బట్ కొద్దిగా బంప్స్ అనేది ఉంది స్పీడ్ దగ్గర. స్పీడ్ బంప్స్ దగ్గర కొద్దిగా ఎక్కువ స్టిఫ్ ఉంది అట్లా. అండ్ గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ ఉంది. ఇంజన్ కూడా చాలా రిఫైన్డ్గా ఉంది. దానివల్ల మనకి మంచి పికప్ ఉంది అండ్ మైలేజ్ ఓరియంటెడ్గా కొద్దిగా వస్తుంది. సో ఇంచుమించుగా అయితే 25 to 30 వరకు మైలేజ్ అయితే ఇస్తుంది. సో 650cc కాబట్టి మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అలా. అండ్ నాకైతే ఈ రైడింగ్ పోస్చర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ బండి కూడా చాలా స్మూత్గా వెళ్తుంది. ఎక్కడ ఏ నాయిస్ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ స్విచ్ గేర్స్, నేను ఫింగర్ పెట్టా కదా, సో ఆ స్విచ్ గేర్స్ కూడా చాలా మంచి నీట్గా మంచి కాంపాక్ట్ చేశారు, సింపుల్గా ఉన్నాయి. సో ఆ స్విచ్ గేర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి నాకు. సో ఇది. అండ్ సో కాన్స్ అంటే ఏం లేవు, లైక్ డిసడ్వాంటేజెస్ అంటే లైక్ ఒకటి హెవీ వెయిట్ అనిపించింది. సో 241 kgs అనేది కొద్దిగా హెవీ వెయిట్ సైడే ఉంది. సో ఇందాక నేను నడిపించాను. సో ఇప్పుడు ఒకళ్ళు నడిపిస్తే వెనకాల ఎలా ఉంది అనేది వెనకాల కూర్చున్నాను. సో వెనకాల సీట్ అయితే కంఫర్ట్ అయితే లేదు. సో లాంగ్ డ్రైవ్స్కి అయితే అస్సలు లాంగ్ డ్రైవ్స్కి అయితే అసలు మేనేజ్ చేయలేము, వెనకాల కూర్చోలేము. అండ్ సీట్ కూడా వెనకాల సీట్ కొద్దిగా అంటే స్పాంజ్ లేదు, కొద్దిగా హార్డ్గానే ఉంది. అండ్ ఎప్పుడైనా యాక్సిలేటర్ ఇట్లా బాగా థ్రోటిల్ బాగా ట్విస్ట్ చేసినప్పుడు కొద్దిగా పుష్ బ్యాక్ అవుతున్నాం. సో బ్యాక్ సీట్ పర్టికులర్లీ ఈ వేరియంట్లో ఈ మోడల్కి లేదు. సో అదొకటి. అండ్ టర్నింగ్ రేడియస్ చాలా లాంగ్ ఉంది. సో టర్నింగ్ రేడియస్ ఒకటి చాలా లాంగ్గా తిప్పాల్సి వస్తుంది. సో అదొకటి. అండ్ సస్పెన్షన్ ఇందా చెప్పినట్టు బంప్ ఉన్నది కదా, సో అది వెనకాల సీట్కి అయితే బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏదన్నా చిన్న లైక్ పాట్ హోల్ వచ్చినా ఏదన్నా ఎక్కినా కూడా ఫ్రంట్ రైడింగ్ సీట్ వరకు అయితే ఇట్స్ ఓకే, అంటే నాట్ ఎక్కువ బంప్ అయితే రావట్లేదు. బట్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది, బికాస్ కొద్దిగా ఎక్కువ బంపీ అండ్ కొద్దిగా ఎక్కువ ఎత్తేస్తుంది అనమాట. సో ప్రోస్ అండ్ కాన్స్ ఇవి. అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగుంది. సో ప్రైస్ కూడా ఇంచుమించుగా లైక్ 340 ఆ రేంజ్లోనే ఉంది. బట్ గుడ్ గుడ్ క్రూజర్ ఫర్ హైవేస్ అండ్ లాంగ్ డ్రైవ్స్కి అయితే మంచి బెస్ట్ క్రూజర్ అని చెప్పొచ్చు. అండ్ ఆబ్వియస్లీ పవర్ఫుల్ 650cc ట్విన్. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ కాంటినెంటల్ GT నుంచి డిరైవ్ అయింది ఈ 650cc ట్విన్ది. అండ్ గేర్ బాక్స్ కూడా సేమ్ స్లిక్ షిఫ్ట్ అండ్ 6-speed గేర్ బాక్స్ ఉంది. అండ్ టార్క్ కూడా 52 Nm ఆఫ్ టార్క్ అండ్ 48 horsepower. సో ఇనిషియల్లీ కొద్దిగా లో అండ్ టార్క్ కొద్దిగా మిస్ అయింది. బట్ మిడ్ రేంజ్ అరౌండ్ 3000 నుంచి ఎబో RPM వరకు అయితే బాగానే క్రూజింగ్ ఉంది. సో ఓన్లీ స్పీడోమీటర్ ఒక్కటే ఉంది, టాకోమీటర్ ఏం లేవు. సో ఐ థింక్ అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుండు. సో అందులో అయితే ఓన్లీ స్పీడోమీటర్, ఫ్యూయల్ మీటర్, టైమ్ అండ్ ట్రిప్ A, ట్రిప్ B అండ్ ట్రిప్ F అనేది అదేంటి లాస్ట్ రిజర్వ్లో నడిచేది. అండ్ పక్కన చిన్న ఇట్స్ లైక్ గూగుల్ మ్యాప్స్ లాగా, గూగుల్ మ్యాప్స్ దాన్ని కనెక్ట్ చేయొచ్చు. సో అది కూడా యాక్సెసరీసే. సో యాక్సెసరీస్ కూడా కొద్దిగా ల్యాక్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అనిపించింది. అండ్ మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయి. సో 3 వేరియంట్స్లో నేను నడిపేది అయితే సెకండ్ ఆస్ట్రల్ గ్రీన్ అనుకుంటా. సో ఆ వేరియంట్ నడిపా. సో మూడు డిఫరెంట్ వేరియంట్స్కి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో టాప్ ఎండ్ వేరియంట్కి అయితే మనకి ముందు గ్లాస్ వస్తుంది అండ్ వెనకాల లైక్ పిలియన్ సపోర్ట్కి ఇట్లా బ్యాక్ రెస్ట్ ఉంటుంది. సో అదొకటి మంచి టచ్ ఉంది.
బట్ రిమైనింగ్ 2 వేరియంట్స్కి అయితే లేవు. సో ఓవరాల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో హ్యాండ్లింగ్ అండ్ లైక్ పర్ఫార్మెన్స్, హ్యాండ్లింగ్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంజన్ స్మూత్ ఉంది, గేర్ బాక్స్ కూడా స్మూత్ షిఫ్టింగ్ ఉంది. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే హెవీ వెయిట్ ఒకటి అండ్ పిలియన్ అన్కంఫర్ట్ ఒకటి అట్లా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.